12 సంవత్సరాల తర్వాత ప్రయాగరాజ్లో అత్యంత వైభవంగా ఈ మహామేళా జరుగుతుంటే ప్రపంచం మొత్తం కళ్లపగించి మరీ మన వేడుక వైపే చూస్తుంటే కొంతమంది మాత్రం మోనాలిసా అనే అమ్మాయి వెంటపడుతున్నారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రయాగ్లో జల్లరపట్టి మరీ ఆమెనే వెతుకుతున్నారు. ఆమె అందంపై కామెంట్లు చేస్తున్నారు. పిచ్చిగా పచ్చిగా ఆమె పేరుతో వీడియోలు చేసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే వేలం వెర్రితో బరితెగస్తున్నారు. ఇండియాలో సోషల్ మీడియా కల్చర్ పెరిగింది. ఒప్పుకోవలసిందే. అదో ఇన్కమ్ జనరేట్ చేసే టూల్గా మారింది నిజమే అంటాం. కాని వ్యూస్ అండ్ లైక్స్ చక్కర్లో ఓ అమ్మాయి జీవితంపై ఎందుకు అంతగా అతిగా ఫోకస్ చేయాలి? అందంగా ఉందని ఆమె ప్రైవేసీని డిస్టర్బ్ చేయడం ఏంటి? ఆమె అనుమతి లేకుండా వెంట పడి మరీ ఫోటోలు వీడియోలు తీయడాలు వైరల్ చేయడాలు ఏంటి? కుంభమేళాలో ఓ యూట్యూబర్కు అనుకోకుండా తారసపడింది ఈ పూసలముకునే అమ్మాయి. పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన అమ్మాయి. కుంభమేళాలో పూసల వ్యాపార నిమిత్తం తన ఫ్యామిలీతో వచ్చింది. చూడ్డానికి అందంగా ఆకట్టుకునేలా ఉంటుంది. పెళ్లి కళ్లతో నిండైన నవ్వుతో చూడముచ్చటగా కనిపిస్తుంది. కళ్లల్లో అమాయకత్వం, మాటల్లో తెలియనితనం కలబోతగా ఉండే ఈమె తన మాటలతో నవ్వు తెప్పిస్తుంది. తెలియకుండా ఇంప్రెస్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలా ఫీలయ్యాడో ఏమో కాని ఓ యూట్యూబర్ ఈ అమ్మాయితో 4 మాటలు మాట్లాడి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఓ 4 ఫోటోలను తీసి ఫోటోషాప్లో మరింత డైనమిక్గా మార్చి నెట్టింట వదిలాడు. అంతే మోనాలిసా కాస్తా నెట్టింట వైరల్ బ్యూటీ అయిపోయింది.